ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ జనసేన కూటమి ఆపసోపాలు పడుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు అర్థం కాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి సిద్ధం పేరుతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయన సభలకు వచ్చే జనం చూసి ప్రత్యర్థి పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి అంతా అగమ్య గోచరంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పశ్చిమ గోదావరి పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాబులో కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయట. బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి పర్యటనలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లారు. అక్కడ బీజేపీ, టీడీపీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వయసు మీద పడిన నాయకులు పదవుల కోసం ఇంకా పాకులాడడం మంచిది కాదని, రిటైర్మెంట్ తీసుకొని కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్నారు. 80 నుంచి 90 ఏళ్లు వచ్చే వరకు రాజకీయం చేస్తామంటే కొత్త తరానికి అవకాశం ఎలా వస్తుందని ప్రశ్నించారు. అలాంటి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. పవన్ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు నాయుడికే సంకేతం ఇచ్చారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయంలో 14 ఏళ్లు సీఎం పదవిని అనుభవించారు. ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన పక్కకు తప్పుకొని తమకు అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పరోక్షంగా సంకేతం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ను ప్రకటించారు. అయితే అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి స్థానికంగా బలమైన నేతగా ఉన్నారు. 2019 జగన్ సునామీలో కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఇలా జనసేన, టీడీపీ మధ్య రాజమండ్రి రూరల్ వేదికగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో భీమవరంలో చేసిన వ్యాఖ్యలు బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన వయసు మీద పడిందని, రిటైర్మెంట్ ఇస్తే కొత్త తరం వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పరోక్షంగా పవన్ వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్నారు. అయితే ఈ మాటలు బుచ్చయ్య చౌదరి మరికొందరు సీనియర్ నేతలను ఉద్దేశించి అన్న మాటలుగా కనిపించినా అవి చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ప్రచారం నడుస్తోంది. ఇలానే పవన్ చెప్పినట్లే ఇతర నేతలను కూడా వివిధ స్థానాల్లో సీనియర్లను పక్కన పెట్టమని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు కొత్త టెన్షన్ను తెచ్చిపెట్టాయని పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది. మరి వయసు అయిపోయిన వారు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి అని చంద్రబాబుపై పవన్ పరోక్షంగా చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.